అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న తాండేల్ మూవీ ఫైనల్ గా రిలీజ్ అయితే కావడం అయితే జరిగింది. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత నాగ చైతన్య గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ అయితే కొట్టారా లేదా, మరి సాయి పల్లవి గారి ఖాతాలో ఇంకొక బ్లాక్ బస్టర్ మూవీ పడిందా లేదా, అండ్ మూవీని మనందరం అయితే థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి మూవీ విషయానికి వస్తే మూవీని చూడాలా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకు మూవీ స్టోరీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి తెలియని వాళ్ళ కోసం అయితే ఇంకోసారి చెప్తున్నాను. ఆల్రెడీ ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. దాని నుంచే కొద్దిగా ఆ స్టోరీ లైన్ తీసుకొని ఈ మూవీ తీయడం జరిగింది. అదే చేపలు పట్టుకునే వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం, మరి ఆ తర్వాత ఇండియాకి ఎలా వచ్చారు, మరి ఇదంతా స్టోరీ ఉంది కదా, సేమ్ ఇదే స్టోరీ లైన్ అయితే తీసుకొని అయితే చాలా చేంజెస్ అయితే చేసి ఈ మూవీ తీయడం జరిగింది. మరి మనం ఇంతకన్నా ఎక్కువ చెప్తే మూవీ గురించి స్పాయిలర్స్ ఇచ్చిన వాళ్ళు మనమే అవుతాం. మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడుకోవాలంటే మూవీ స్టోరీ ఎలా ఉన్నా, మూవీ బాగున్నా లేకున్నా సింపుల్ గా మూవీ అయితే ఇప్పటి వరకు నాగ చైతన్య గారు కలెక్ట్ చేసిన మూవీ కలెక్షన్స్ కన్నా హైయెస్ట్ మూవీ కలెక్షన్స్ అయితే ఈ మూవీ అయితే డెఫినెట్ గా అయితే పెడుతుంది. బికాస్ దానికి మెయిన్ రీజన్ డిఎస్పీ గారు ఇచ్చిన సాంగ్స్. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా థియేటర్ కి వెళ్ళాలంటే మూవీ టీజర్ గానీ బాగా నచ్చాలి, లేదంటే మూవీలో ఉండే సాంగ్స్ గానీ బాగా నచ్చాలి. ఈ మూవీ రిలీజ్ కాక ముందు నుంచే ఈ మూవీ సాంగ్స్ ప్రతి ఒక్కరికైతే ఎక్కేసాయి ఈ మూవీలో ఉండే సాంగ్స్ మాత్రం. అండ్ నాకు తెలిసి అప్పుడు ఎప్పుడో ఉప్పెనకి ఇలా జరిగింది అనుకుంటా. అసలు డైరెక్టర్ తెలియదు, అసలు హీరో తెలియదు, హీరోయిన్ తెలియదు, జస్ట్ ఆ మూవీలో ఉండే సాంగ్స్ కోసమే ప్రతి ఒక్కరికైతే మూవీకి వెళ్లి మూవీకి అయితే డెఫినెట్ గా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఆ మూవీ అప్పట్లోనే 100 crores మార్క్ ను పెట్టింది, హీరో కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్. ఇన్ని రోజులు మనం డిఎస్పీ గారిని మిస్ అయ్యాం, తన సాంగ్స్ ని మిస్ అయ్యామని ప్రతి ఒక్కరు అనుకున్న వాళ్ళకు మళ్ళీ వింటేజ్ డిఎస్పీ ని చూస్తున్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి అయితే కలుగుతుంది. ఆ సాంగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీలో మెయిన్లీ హైలైట్ అని చెప్పేసి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ స్టోరీ లేదా అని చెప్పేసి అయితే అసలు అయితే కాదు, స్టోరీ టెలింగ్ కూడా అయితే మూవీలో చాలా బాగుంది. అండ్ డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ టు ది నాగ చైతన్య గారు. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే ఆ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే తన లాంగ్వేజ్ మూవీలో కానివ్వండి, తను పడిన కష్టం మొత్తం అయితే మీకైతే స్క్రీన్ పైన అయితే సింపుల్ గా అయితే కనిపిస్తుంది. అండ్ సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి, తన డాన్స్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మూవీలో వీళ్ళ లవ్ స్టోరీ, ఆ కెమిస్ట్రీ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మాస్ ఎలివేషన్స్ కూడా అయితే నాగ చైతన్య గారికి చాలా గట్టిగానే పడ్డాయి మూవీలో. నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి మూవీలో చెప్పాలంటే. మరి ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. మరి సెకండ్ హాఫ్ లోనే స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి నచ్చుతుందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా అయితే ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. మళ్ళీ నాగ చైతన్య గారు అయితే కంబ్యాక్ అయితే ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పేసి చెప్పాలి. అండ్ డైరెక్టర్ చందు మొండెట్టి గారు కూడా అయితే నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ అయితే చేశారు. డెఫినెట్లీ సింపుల్ గా 100 crores బొమ్మ అని చెప్పేసి అనిపిస్తుంది, సింపుల్ గా అయితే టచ్ అవుతుంది. మరి ఎంతవరకు కలెక్షన్స్ వెళ్తాయని చెప్పేసి చూడాలి. మరి ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా జస్ట్ అయితే వెళ్ళిపోయి మంచిగా సాంగ్స్ తో, ఆ ఫీల్ తో, ఆ వైబ్ ని అయితే ఎంజాయ్ అయితే చేసేయండి. డెఫినెట్ గా అయితే థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. చూడాలని లేకున్న వాళ్ళు కూడా అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళి హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేయండి. అండ్ ఇప్పటికే మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ ని ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మీరు తాండేల్ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ అది కూడా అయితే కమెంట్ చేసి అయితే చెప్పండి. చూద్దాం ఎవరి కామెంట్ నిజం అవుతుందా, ఎవరి కామెంట్ ఎంతవరకు రీచ్ అవుతుందా అని చెప్పేసి. మరి బాయ్ డార్లింగ్స్, అందరికైతే నెక్స్ట్ వీడియోతో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం.